జై శ్రీరామ్. హనుమాన్ చాలీసాలో మనము 17-18 శ్లోకాలు పఠిద్దాము. అంతకుముందు మనం హనుమాన్ చాలీసా అంటే ఏమిటి, అసలు ఎవరు రాశారు, అసలు దాని అర్థాలు ఏమిటి అని చెప్పేసి తెలుసుకుందాం. సో తులసీదాసు గారు ఈ హనుమాన్ చాలీసా రాశారు. చాలీసా అంటే 40 శ్లోకాలు అని అర్థం. ఇతను తులసీదాసు గారు శ్రీరామ భక్తుడు అనమాట. ఈ ప్రతి శ్లోకానికి కూడా ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. అంత గొప్ప హనుమాన్ చాలీసాను తులసీదాసు గారు రాశారు. సో హనుమాన్ చాలీసా చాలా పవిత్రమైనది, చాలా గొప్పదనము కూడా మనం చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకు ఎలాంటి భయభ్రాంతులు కూడా మనకు ఉన్నా కానీ తొలగిపోతాయని నేను నమ్ముతాను. అందరూ కూడా నమ్ముతారు ఈ విషయము మాత్రము. సో హనుమాన్ చాలీసా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా 17-18 శ్లోకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక సహస్రయోజన పరబాను లిల్లోతాయి మధుర ఫలజాను ప్రభు ముద్రికా మేలి ముఖమాయి జలదిలాంగిగా ఏ అచరజనాయి. సో దీని మీనింగ్ ఏమిటంటే, యుగ సహస్రయోజనముల దూరములో ఉన్న బాణుడిని చూసి, బాణుడు అనగా సూర్యుడు అనమాట, అది మధుర ఫలమని భావించి దానిని అవలీలగా చేరుకున్న మన హనుమాన్ ఎంత గొప్పవాడు చూడండి, ఎంత బలశాలి మన హనుమాన్. సో హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠిద్దాము. మనం హనుమాను కృపకు పాత్రలు అవుదాము. జై శ్రీరామ్.